Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక జంట పెళ్ళైన 24 గంటల్లోనే విడాకులు కావాలని చెప్పేసి కోర్టులో అప్లై చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకని వాళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకున్నారనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఇది పూణేలో జరిగిన ఇన్సిడెంట్. వారిద్దరూ కూడా ఒక 6 నెలల పాటు లవ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దలను ఒప్పించారు. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత పెళ్ళైన ఒక రోజులో ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను మర్చెంట్ నేవీలో డాక్టర్గా ఉద్యోగం చేస్తాను. ఒకవేళ నేను ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళినప్పుడు ఓడలోనే 6 నెలల పాటు కూడా పని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాడు. చెప్పిన తర్వాత, ఇది నన్ను లవ్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు చెప్పలేదు, పెళ్ళి ముందు రోజు కూడా నాకు చెప్పలేదు, పెళ్ళి జరుగుతున్నప్పుడు కూడా చెప్పలేదు, కాబట్టి నువ్వు నన్ను మోసం చేశావు, నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి వారి పేరెంట్స్కి, అదేవిధంగా ఈ అబ్బాయికి, ఈ అబ్బాయి వాళ్ళ తరపున బంధువులకి, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా తను చాలా స్పష్టంగా చెప్పింది, నేను పెళ్లి చేసుకున్నదే నా భర్తతో రోజు ఉంటూ తర్వాత నెక్స్ట్ పిల్లల్ని కనాలి అని చెప్పేసి నేను అనుకున్నానే తప్పించి, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఒక చోట నేను ఒక చోట ఉండి జీవితం సాగించాలని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు, కాబట్టి నేను ఇతనితో ఉండలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి చెప్తూనే, నాకు ఇక మీదట ఇతను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టమని నేను చెప్పను, తనకున్న ఉద్యోగాన్ని తను నిర్వర్తించుకోమని చెప్పండి, కానీ నాకు మాత్రం విడాకులు కావాలి. ఈ విషయాన్ని, అంటే ఇంత పెద్ద విషయాన్ని నాకు ఎప్పుడూ కూడా చెప్పకుండా దాచిపెట్టి మరీ పెళ్లి చేసుకోవడమే కాకుండా, లవ్లో ఉన్నప్పుడు కనీసమైనా కూడా ఉద్యోగం ఏంటంటే నేను డాక్టర్ అని చెప్పడమే తప్పించి, నేను ఇలా పని చేస్తాను, నాకు ఇలా ఉంటుంది, నేను ఈ ప్రదేశంలోకి వెళ్తే ఇన్ని రోజుల పాటు నేను అక్కడే స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది, ఆ ఓడలోనే నా జీవనం ఉంటుంది అని చెప్పేసి అన్న విషయాన్ని కూడా నాకు ఎప్పుడు రివీల్ చేయకుండా ఇలా మోసం చేయడం అనేది నాకు నచ్చలేదు. కాబట్టి ఇక జీవితాంతం గనక ఇతని భార్యగా నేను కొనసాగితే నాకు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో, ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలన్న ప్రయత్నం చేస్తాడో అనేది నాకు డౌట్గా ఉంది. కాబట్టి నాకు ఇతను భర్తగా వద్దు, నాకు విడాకులు కావాలి అని చెప్పేసి చెప్పింది, తేల్చేసింది. తేల్చేయగానే ఇటు అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మాయి తరపున తల్లిదండ్రులు కానివ్వండి, అయ్యో పెళ్ళైపోయింది, అయితే అయిపోయింది, ఏమవుతుంది, నువ్వే అక్కడికి వెళ్దావు, ఇలా అని చెప్పేసి చాలా వరకు నచ్చ చెప్పారు. అంటే బేసిక్గా ఒక పెళ్లి జరిగిన తర్వాత వెంటనే ఇమీడియట్గా దాన్ని విడాకుల కోసం వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా. తల్లిదండ్రులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను అసలు ఇంకా ఛాన్సే లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడంతో ఇంకా ఆ అబ్బాయి కూడా చేసేది ఏమీ లేక, సరే నేను దాచిపెట్టడం తప్పైపోయింది అని చెప్పేసి అతను కూడా మ్యూచువల్గానే, అంటే ఇంకా సరే విడాకులు తీసుకుందాము అని చెప్పేసి ఇద్దరు అంగీకారంతో అప్పుడు వారు కోర్టుకు వెళ్ళేసి విడాకులు అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఒక్క రోజులోనే, అంటే పెళ్ళైన ఒక్క రోజులోనే విడాకులు తీసుకోవచ్చా అంటే, అతను అక్కడ విషయాన్ని దాచిపెట్టేశాడు. అతను ఏం వర్క్ చేస్తున్నాడు, ఎన్ని రోజుల పాటు భార్యతో ఉంటాడు, ఎన్ని రోజుల పాటు అతను ఉద్యోగం రీత్యా ఉద్యోగంలో ఉండాల్సి వస్తుంది అనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అవుతుంది, ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, ఎందుకంటే తన భార్యగా తను ఒక హోదాను తెచ్చుకుంది, కాబట్టి నేను చెప్పిన మాట వింటుందన్న దాంతో ఆ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పేసి కోర్టు నిర్ధారణకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా బలవంతంగానైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను కలిసి జీవించండి అని చెప్పేసి అన్నది. ఎందుకంటే ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది, నాకు కుటుంబం కావాలి, నేను భర్తతో కలిసి జీవించాలి, భర్తతో పిల్లల్ని కనాలి, అంతేకాని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేయలేను, నాకు వివాహ బంధం అనేది సరిగ్గా లేనప్పుడు నాకు ఈ పెళ్ళి అనేది అవసరం లేదు అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా అక్కడ చెప్పింది. దాంతోపాటు అతను అబద్ధం చెప్పాడని చెప్పేసి కూడా, అంటే ఆ విషయాన్ని దాచిపెట్టేసి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి పెళ్ళైన తర్వాత చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా కోర్టులో వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పుకున్న తర్వాత అప్పుడు ఇది మ్యూచువల్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక 6 monthsలో వాళ్ళకు డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే లవ్ చేసుకున్నప్పుడు మనకు కాసేపు టైం దొరుకుతుంది కాబట్టి కలుస్తారు, మాట్లాడతారు, ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒకరి లైఫ్లోకి ఒకరు భార్యాభర్తలుగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువగా బాధలోను, సంతోషంలోను, కష్టంలోను, దేంట్లోనైనా సరే వారిద్దరు సరిసమానంగా పాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, అతను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇప్పుడు ఆ ఓడలో, అంటే మర్చెంట్ నేవీ కాబట్టి అతను డాక్టర్గా వర్క్ చేస్తాడు, కాబట్టి అతను అక్కడే వర్క్ చేయాలి. అంటే అందులో ఉన్న వాళ్ళకు ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇతను
ట్రీట్మెంట్ చేయడం కానీ వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వారు వాటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా రావడానికి ఉండదు. అంటే కొన్ని నెలల పాటు అందులోనే వారు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. వారు అక్కడ జీవనం కొనసాగించాల్సి వస్తుంది. అక్కడ దొరికిన ఫుడ్ తీసుకుంటూ వారు అందులో వారి యొక్క జీవనం అనేది కంటిన్యూ అవుతుంది. అంటే అలా ఒక 6 నెలల పాటు ఉండాలి అని అంటే ఒక్కసారి ఇమాజిన్, ఏ భార్య అయినా సరే కొత్తగా పెళ్ళైన తర్వాత భర్తతో కొన్ని మెమరీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. అలా కాకుండా నేను ఉద్యోగం రీత్యా ఇలా వెళ్ళిపోతాను అంటే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. కానీ ఆ అమ్మాయి తొందరపాటు నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి చాలామంది అంటున్నప్పటికీ కొంతమంది మాత్రం సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటిది మళ్ళీ ఫేస్ చేయకుండా అప్పుడు గొడవలు వచ్చేసి మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాతనో లేకపోతే ఇంకా కొన్ని రోజుల పాటు అతనితో జీవనం కొనసాగించిన తర్వాతనో ఒకటేసారి బయటికి రావాలంటే రాలేక మళ్ళీ విడాకులు కొంచెం తీసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది దీనిని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతమంది అపోజ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే తను ఏమి జస్ట్ డాక్టరు, నేను ఇలా పనిచేస్తాను అని చెప్పాడు, దానికే విడాకులు ఇవ్వాలా అని అంటే నిజంగానే ఆవిడ కోరుకున్న లైఫ్, ఆవిడ ఏదైతే లైఫ్ కోరుకుందో ఆ లైఫ్ తనకి అవైలబుల్లో లేనప్పుడు ఖచ్చితంగా వారు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారో ఆ జీవించడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. కాబట్టి పెళ్ళైనంత మాత్రాన భర్త ఏ విధంగా అయితే చెప్తాడో అదే విధంగా జీవించాలని లేదు. అదేవిధంగా భార్య ఏ విధంగా అయితే జీవించాలని భర్తకు సూచిస్తుందో ఆ విధంగా భర్త కూడా జీవించాల్సినంత అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే కుటుంబ పెద్దలు కూడా వారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకపోవడం వల్ల ఇక విడాకులకు అప్లై అయితే చేసుకున్నారు. ఇది మ్యూచువల్గానే ఇప్పుడు ఇద్దరు అంగీకారంతో వెళ్ళారు కాబట్టి 6 months లోపల డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వారిద్దరు లైఫ్ స్టైల్ వేరు, వారు కలిసి ఒకే చోట జీవించలేరు. అంటే బేసిక్గా భార్యాభర్తల బంధంలో ఏదైతే ప్రైవేట్ స్పేస్ ఉంటుందో అది కంపల్సరీగా ఉండాలి. అంటే భార్య భర్త అనిపించుకోవడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అనేది ఖచ్చితంగా భార్యనన్నా భర్తనన్నా ఇద్దరు కూడా సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని గ్రౌండ్ పాయింట్గా చూపించవచ్చు. అదేవిధంగా ఇతను ఏదైతే విషయాన్ని తాళి కట్టిన తర్వాత ఒక రోజులో చెప్పాడో ఆ విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. దాంతోపాటు ఇంకా ఏదైతే ఈ 6 నెలల పాటు వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు కూడా ఎందుకని ఏ సందర్భంలో కూడా చెప్పలేకపోయాడు, అమ్మాయి దూరం అవుతుందనా లేదంటే ఫ్యూచర్లో అర్థం చేసుకుంటుందనా, ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇద్దరి దగ్గర నుంచి కూడా అక్కడ మొత్తం ఏదైతే డ్రాఫ్ట్ ఉంటుందో అంటే రాస్తారన్నట్టు. ఎలా రాస్తారంటే మ్యూచువల్ అయినప్పుడు మేమిద్దరము పరస్పర అంగీకారంతో మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం, పెళ్లి చేసుకున్నాం కదా, కొన్ని కారణాల వల్ల మేము విడిపోయి ఎవరి జీవితం వారు గడపాలనుకుంటున్నాము, మా ఇద్దరికి ఫ్యూచర్లో సెట్ అయ్యే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి అందులో రాసుకుంటారు. అలా కాకుండా మనం మ్యూచువల్ డివోర్స్లో ఇలా రాయరన్నట్టు, ఈ అమ్మాయి జీవన విధానం వేరు, ఇతను నాకు అబద్ధం చెప్పాడు, ఇలా అని చెప్పేసి ఏది రాయరు. రాశారు అంటే అది అప్పుడు మళ్ళీ కంటెస్ట్కి వెళ్తుంది, మ్యూచువల్కి వెళ్ళదు అన్నట్టు. ఇక్కడ ఏమైందంటే మా లైఫ్ స్టైల్ వేరు, మా అభిరుచులు వేరు, మేము ఉండే విధానం వేరు, కాబట్టి మా అభిప్రాయాలన్నీ కూడా దేనికి కూడా సింక్ అవ్వట్లేదు. కాబట్టి ఫ్యూచర్లో మేమిద్దరం కలిసి జీవించలేము, మా ఫ్యామిలీ ట్రెడిషనల్స్ వేరు, ఇవన్నీ కూడా అని అందులో పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడేమవుతుందంటే ఓకే ఫైన్, వాళ్ళిద్దరు పరస్పరంగా ఒప్పుకొని విడిపోవాలనుకుంటున్నారు కదా, ఇంకా బలవంతంగా వాళ్ళను భార్యాభర్తలుగా కొనసాగండి అని చెప్పే అంత అధికారం కూడా కోర్టుకు లేదు అని చెప్పేసి అప్పుడు తీర్పు అనేది సరే మీకు డివోర్స్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది ఏమంటారు, 1 సంవత్సరం పాటు ఉంటేనే విడాకులు వస్తాయి, సంవత్సరం తర్వాత విడాకులు రావు అని చెప్పేసి. అంటే మ్యూచువల్గా ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఒక చిన్న పాయింట్ దొరికింది కదా, తను అబద్ధం చెప్పాడు అంటే నేను డాక్టర్ అని చెప్పాడు కానీ అక్కడ నేను పనిచేస్తానన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు, అది మెయిన్ క్రైటీరియాగా తీసుకుంటారు. కాబట్టి దానిని కన్సిడర్ చేస్తూ కూడా విడాకులు అనేవి ఈజీగా ఆ అమ్మాయికి వస్తాయి. కాబట్టి ఒకరి మీద ఒకరు నిందించుకోకుండా, ఒకరి మీద ఒకరి క్యారెక్టర్ని ఒకరు బ్యాడ్ చేసుకోకుండా ఈ ఒక మ్యూచువల్ డివోర్స్లో ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రకారంగా పాయింట్స్ రాసుకొని అప్పుడు విడిపోవాలని డిసైడ్ అయిపోయి కోర్టులో వారు ఎన్నిసార్లు ప్రజెంట్ అయినప్పటికీ కూడా మేము కలిసి జీవించలేకపోతున్నాము, నాకు ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను ఇలా ఉండలేను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పుకోవడమో, లేదు అంటే ఆ అబ్బాయి నిజంగానే నాకు ఆ అమ్మాయి సెట్ అవ్వదని చెప్పేసి అనుకోవడమో, ఇలాంటివి చెప్పిన సందర్భంలో అప్పుడు విడాకులు అనేవి కోర్టు శాంక్షన్ చేస్తుంది. ఏదేమైనా సరే కానీ నిజంగానే పెళ్ళైన ఒక రోజులోనే ఈ నిర్ణయం అనేది చాలా స్పాట్ నిర్ణయం. కాకపోతే ఇది ఫ్యూచర్లో వారిద్దరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడానికి, ఎవరికి నచ్చిన పార్ట్నర్ని, వాళ్ళని అర్థం చేసుకున్న పార్ట్నర్ని లైఫ్లోకి తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అయితే నేను అడ్వకేట్గా భావిస్తున్నాను. అంటే ఫ్యూచర్లో గొడవలు పెట్టేసి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి అతను పనిచేస్తున్న ప్లేస్లో సరిగ్గా ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఫోన్ అందుబాటులో ఉండదు, అసలు అక్కడ ఆయన ఏ సిచ్యువేషన్లో ఉంటాడో కూడా తెలియదు, ఎప్పుడు సిగ్నల్స్ వస్తే అప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ అమ్మాయి ఇక్కడ చాలా మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అతను కూడా అరే భార్యకు నేను ఈ విషయాన్ని ముందే చెప్తే బాగుండని చెప్పేసి ఇద్దరి మానసిక పరిస్థితి కూడా కొన్ని సందర్భాలలో అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ లేకుండా ముందుగానే వాళ్ళు తీసుకున్న
ఈ డెసిషన్ ఏదైతే ఉందో చాలామంది అప్రిషియేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా సరే కానీ నాకైతే అడ్వకేట్గా వీరు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్గానే అనిపించింది. థ్యాంక్ యూ.